అంచనాల మధ్య కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో సేనాపతిగా నటిస్తున్న కమల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా రోబో 2.0 సినిమాలో తానెందుకు నటించలేదు అన్న మ్యాటర్ ను రివీల్ చేయగా వైరల్ గా మారింది. భారతీ 2 ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్, శంకర్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన రోబో 2 ఓ మూవీలో విలన్ గా లోకనాయకుడిని అప్రోచ్ అయ్యాడు. కానీ ఆ రోల్ కి నో చెప్పడంతో అక్షయ్ కుమార్ తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. తాను ఎన్నేళ్లు అయినా హీరోగా ఉండాలనుకున్నట్లు నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు కమల్. రోబోలో తాను హీరోగా ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చాడు. ఐ రోబో ఇంగ్లీష్ నవలను రూపొందిస్తే చాలా బాగుంటుందని తాను శంకర్ రచయిత సుజాత 90s లోనే అనుకున్నామని తెలిపారు. అయితే ఆ సినిమాకి సంబంధించి అప్పట్లో టెస్ట్ లుక్ కూడా జరిగిందని చెప్పాడు. కానీ ఆ ప్రాజెక్ట్ నోచుకోలేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ డేట్స్ ఇంకా ఎన్నో ఉంటాయి కాబట్టి. అయితే అప్పటి మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని ఆ సినిమా చేయకపోవడమే బెటర్ అనుకున్నాము. అందుకే విడిచిపెట్టేశానని. కానీ దర్శకుడు శంకర్ మాత్రం పట్టు విడవలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రజనీకాంత్ను హీరోగా పెట్టి రోబో సినిమాను తెరకెక్కించిన ఘన విజయాన్ని సాధించాడని అన్నాడు.